రోజు మనం ఎంతో ఫ్లేవర్ఫుల్ గా ఉండే స్పెషల్ గరం మసాలా పౌడర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ప్లేట్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలు, అలాగే నల్ల మిరియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇంకా అనాస పువ్వులు ఒక 5 వరకు వేసుకోవాలి. నల్ల యాలక్కాయలు ఒక 8 వరకు, ఇంకా 2 ఇంచుల వరకు పొడుగుండే 2 దాల్చిన చెక్క ముక్కలు తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇలా చిన్న జాజికాయ ఒకటి తీసుకుని కొద్దిగా దంచి ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఈ జాజికాయ అన్ని మసాలాల కన్నా కూడా ఘాటు ఎక్కువగా ఉంటుంది, అందుకే అది తక్కువగా వేయాలి. కాబట్టి నేను ఇక్కడ చిన్న జాజికాయ మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే యాలకులు కూడా ఒక 25 వరకు వేసుకోవాలి. తర్వాత ఈ సైజులో ఉండే సొంటి ముక్కలు కూడా ఒక 2 వరకు వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకులు కూడా ఒక 5 వరకు తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా జాపత్రి కూడా ఒక 2, చివరగా కసూరి మేతి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇలా ఈ మసాలాలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, 1 నిమిషం పాటు వీటిని డ్రై రోస్ట్ చేయడం వల్ల ఈ మసాలాలో నుండి ఒక మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు అలాగే వదిలేయండి. చూడండి, కాసేపటికి మసాలా దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు తడి లేకుండా పొడిగా ఉండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ చల్లారబెట్టుకున్న మసాలాలన్నీ వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ కూడా వీలైనంత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పెట్టి తీసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పొడి చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన స్పెషల్ గరం మసాలా పౌడర్ తయారైపోయింది.